పిందెను తుంచినవాడు. ఒక లోభి అయిన జమీందారు దగ్గర సుందరమ్మ అనే వంటలక్క ఉండేది. ఆమె కొడుకు రాముడు తోటపని చేసేవాడు. తల్లి కొడుకులు జబ్బు పడితే సహాయం చేయకపోగా జీతం విరగకోసేసేవాడు జమీందారు. జమీందారుకు కొంత బీడు భూమి ఉన్నది. అది సాగు చేయాలంటే చాలా డబ్బు మదుపు పెట్టాలి. అందుకని లోభి జమీందారు దాన్ని బీడుగానే ఉండనిచ్చాడు. 20 ఎకరాల ఆ బీడులో తనకు 2 ఎకరాలిస్తే సాగు చేసుకుంటానని రాముడు అడిగితే జమీందారు ఒప్పుకోలేదు. రాముడు జమీందారుతో ఒకనాడు, నాకు తరచుగా కల వస్తున్నది. బీడులోని నల్లరాతికి దిగువన నిధి ఉన్నదట. దాన్ని నన్ను తవ్వి తీసుకొనియండి, దాంతో పొలం కొనుక్కుంటాను అన్నాడు. జమీందారు దానికి ఎంతమాత్రమూ ఒప్పుకోక, ఆ నిధి తీసి నాకు ఇయ్యి, 2 ఎకరాలు నేనే ఇస్తాను అన్నాడు. రాముడు ఒక కుండలో గాజు పెంకుల్ని నింపి దానిమీద మూత తాపటం చేసి తాను చెప్పిన చోట పాతిపెట్టాడు. దానిమీద ఇది దొరికిన 5 ఏళ్లకు తెరవాలి, లేకపోతే పిందెను తుంచిన వాడి గతి అవుతుంది అని రాశాడు. తర్వాత జమీందారు సమక్షంలో వాడు దాన్ని తవ్వి తీసి జమీందారుకు ఇచ్చాడు. కొండను 5 సంవత్సరాల అనంతరం తెరుద్దామని జమీందారు దాన్ని భద్రపరిచి రాముడికి 2 ఎకరాలు ఇచ్చేశాడు. రాముడు కష్టపడి పనిచేసి ఆ భూమి ఆధారం మీద పైకి వచ్చాడు. జమీందారు కొడుకు తన సొంత ఖర్చు కోసం తండ్రి నుంచి డబ్బు రాబట్టలేక తండ్రికి తెలియకుండా ఆ నిధి తెరిచాడు. అందులో గాజు పెంకులున్నాయి. పిందెను తుంచిన వాడి గతి అంటే ఇదే కాబోలు అనుకున్నాడు జమీందారు.